హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద అయితే పవన్ కళ్యాణ్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే చూస్తున్నారు కదా. సో ఇది రియలిస్టిక్గా ఉంటుంది. అంటే మనకు రియల్గానే మనకు బ్యాక్గ్రౌండ్లో వాల్ మీద ఫొటోస్ ఉన్నట్టు దాని మీద మన ముందర ఫోటో ఎడిటింగ్ అయితే సో మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా అయితే ఉంటుంది. సో మీరు ఎటువంటి ఫోటో ఎడిటింగ్ చేసుకోవడానికి మీకు PicsArt అనే అప్లికేషన్ అయితే కావాలి. సో మీరు PicsArt అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు PicsArt అప్లికేషన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా PicsArt అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ పింక్ కలర్లో ఒక ప్లస్ ఐకాన్ కదా, దీని మీద ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఎడిట్ ఏ ఫోటో అనేసి ఉంటుంది కదా, మీరు ఎడిట్ ఏ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా మీ ఫోన్లో ఉన్న గ్యాలరీ అయితే చూపిస్తుంది. సో ఇందులో మీకు డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి ఈ వాల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో చూడడానికి మనకు ఒక వాల్ మీద గ్రేడియంట్ పెయింటింగ్ వేసినట్టయితే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత కింద మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో మీరు యాడ్ ఏ ఫోటో అనేసి ఇక్కడ ఉంది కదా, యాడ్ ఫోటో అనేసి. సో మీరు యాడ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను యూజ్ చేసిన ఆయిల్ పెయింటింగ్ ఫొటోస్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి ఫోటోలను కూడా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ పవన్ కళ్యాణ్ గారనే కాదు, ఎవరిదైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ ఫొటోస్ కూడా మీరు ఇదే విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత పైన యాడ్ 1 అనేసి ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సో మనకు ఫోటో అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మీకు సైజ్ ఎంత కావాలో అంత అయితే ఇంక్రీజ్ చేసుకునేసేయండి. నెక్స్ట్ ఫోటో ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ షాడో అనేసి ఉంటుంది, మీరు షాడో మీద ట్యాప్ చేయండి. అలాగే రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు బార్డర్ అని కనిపిస్తుంది, బార్డర్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఇన్నర్ అనేసి ఉంది కదా, ఇక్కడ మీరు 0 చేసేసండి. నెక్స్ట్ అవుటర్ అనేసి ఉంది కదా, ఇక్కడ 12 ఉంటుంది. డిఫాల్ట్గా మీరు ఒక 7 పెట్టేసండి, 7 or 8. సో నేను ఒక 8 అయితే పెట్టాను, మీరు కూడా 7 or 8 పెట్టేసి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. మనకి ఈ విధంగా ఫోటో అయితే చూడడానికి ఒక ఫ్రేమ్లో పెట్టినట్టయితే ఈ విధంగా షాడోతో ఎఫెక్ట్తో వాళ్ళ మీద ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ సింబల్ కదా, దీని మీద ప్రెస్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఎక్స్ట్రా ఫోటో వస్తుంది కదా, సో దీన్ని మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోండి. సో ఈ ఫోటో ప్లేస్లో మనం వేరే ఫోటో రీప్లేస్ చేసుకోవాలి. దానికోసం కింద రీప్లేస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్టార్టింగ్లో మీకు ఒక ఇమేజ్ సింబల్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. సో మళ్ళీ మీ గ్యాలరీ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ మీరు షాడో ఆటోమేటిక్గా అదే అప్లై అవుతుంది. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు బార్డర్ని ఆన్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇన్నర్ 0 చేసేయండి, అవుటర్ 7 or 8 పెట్టేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఫోటో మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. మీ ఫోటో ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోండి. మళ్ళీ డూప్లికేట్ అనండి, ఎక్స్ట్రా ఫోటో వస్తుంది. మళ్ళీ కింద రీప్లేస్ బటన్ మీద ట్యాప్ చేసి ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి, రైట్ సైడ్ ఉన్న కింద ఆప్షన్స్లో బార్డర్ మీద ట్యాప్ చేయండి. ఇన్నర్ వాల్యూ 0 చేసేయండి, అవుటర్ వాల్యూ 8 పెట్టేసి పైన ఉన్న టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఈ ఫోటో మీకు ఎక్కడ కావాలో అక్కడైతే ఈ విధంగా అయితే మీరు ప్లేస్ చేసుకునేసేయండి. సో మళ్ళీ డూప్లికేట్ మీద ట్యాప్ చేస్తే ఎక్స్ట్రా ఫోటో వస్తుంది. మళ్ళీ మీరు ఏం చేయాలి, రీప్లేస్లోకి వెళ్ళాలి, ఫస్ట్ ఇమేజ్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇంకొకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు క్రాప్ చేసుకోవాలంటే కింద క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద ప్రెస్ చేసి మీకు ఎంత కావాలో అంత వాల్యూ ఫోటో అనేది క్రాప్ చేసుకొని టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. సో ఈ ఫోటోని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో మళ్ళీ డూప్లికేట్ అనండి, ఎక్స్ట్రా ఫోటో వస్తుంది, దీన్ని కూడా మీరు ఇక్కడ పెట్టండి. మళ్ళీ రీప్లేస్ అనండి, ఇక్కడ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో దీని రేంజ్ కూడా మీకు ఎంత కావాలో అంత పెట్టేసి మళ్ళీ డూప్లికేట్ అనండి. సో ఇక్కడ ఒక ఫోటో పెట్టేసి మళ్ళీ రీప్లేస్ అనండి, ఇమేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ మీరు ఏం చేయాలి, కింద ఉన్న ఆప్షన్స్లో బార్డర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో మళ్ళీ దీన్ని ఇన్నర్ వాల్యూ 0 చేసేయండి, అవుటర్ వాల్యూ 8 పెట్టేసి పైన టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. సో మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఫోటోస్ మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో అయితే ఈ విధంగా క్రాప్ చేసుకొని మీకు నచ్చిన చోట అయితే పెట్టుకునేసండి. సో నేను జస్ట్ చూపించడానికైతే ఈ విధంగా ఫోటోస్ అన్ని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు పైన టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. సో జస్ట్ నేను ఒక 6 ఫోటోస్ యాడ్ చేస్తాను. మీరు ఇదే విధంగా మీకు నచ్చిన యాంగిల్స్లో ఫోటోస్ అనేవి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో టేబుల్ PNG అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఒక టేబుల్ బ్యాక్గ్రౌండ్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత టేబుల్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. దీని సైజ్ అనేది మీరు ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకునేసేయండి. నెక్స్ట్ ఈ టేబుల్ అనేది ఈ విధంగా కింద మీరు ఈ విధంగా సెట్ చేసుకొని మళ్ళీ పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ మళ్ళీ మీకు నచ్చిన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒకటి తీసుకోండి. సో మళ్ళీ మీరు యాడ్ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ 16:9 అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో అనేది మీరు కరెక్ట్గా 16:9 సైజులో ఫేస్ కనపడేటట్టు కట్ చేసుకుని టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. ఈ ఫోటో అనేది కరెక్ట్గా ఈ విధంగా డెస్క్టాప్ సెట్ అయ్యే విధంగా మీరు అయితే ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి.
సో ఇప్పుడు మళ్ళీ మీరు పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. మనకి ఈ విధంగా డెస్క్టాప్ మీద వాల్పేపర్ ఉన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు మీ ఫోటో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మీరు యాడ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. సో మీ ఫోటోని నేను ఒక ఫోటోని PNG ఫార్మాట్లో కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇది ఫోటో రూమ్ అనే యాప్ యూజ్ చేసి ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా మీరు కట్ చేసి పెట్టుకోవచ్చు. సో మీకు ఎంత సైజు కావాలో అంత సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. నేను ఎక్కడ కావాలో ఈ విధంగా ప్లేస్ చేసుకునేసి నెక్స్ట్ ఇక్కడ షాడో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మన ఫోటో బ్యాక్గ్రౌండ్ విధంగా షాడో ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, మీరైతే సింపుల్గా అయితే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసి అలాగే ఫోటో ఫ్రెండ్స్ మనకు నచ్చిన ఫొటోస్తో ఈ విధంగా మన వాల్ మీద అయితే రియలిస్టిక్గా ఉన్న పెయింటింగ్, డిజిటల్ పెయింటింగ్, ఫోటో ఎడిటింగ్ అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకొని తర్వాత మన రూమ్లో ఈ విధంగా డెస్క్ ఉన్నట్టు, డెస్క్ మీద ల్యాప్టాప్ ఉన్నట్టు, సో ల్యాప్టాప్లో పవన్ కళ్యాణ్ గారి వాల్పేపర్ ఈ విధంగా సెట్ చేసుకుని తర్వాత మన ఫోటో అనేది ఇక్కడ మనం టేబుల్ పక్కన నడుస్తున్నట్టుగా ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా టోటల్గా మీకు వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన మనకు డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, మీరు డౌన్లోడ్ సింబల్ మీద ట్యాప్ చేస్తే మన ఫోటో అనేది ఇక్కడ సేవ్డ్ యువర్ టు గ్యాలరీ అనేది చూపిస్తుంది. మన ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో మీరు ఈ విధంగా అయితే సింపుల్గా అయితే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అయితే ఫోటో ఎడిటింగ్ అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఏమైనా తప్పకుండా లైక్ చేయండి. సో మీకు వీడియో మీద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.